కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలలో అనేక హంగులు ఉంటాయి. ప్రతి క్లాస్ రూమ్ నుంచి ఆ స్కూల్ మొత్తం కూడా సీసీ కెమెరాలో అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఆ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి తీసుకొచ్చింది. 10th తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో చాలా డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. వీటన్నింటినీ తగ్గించాలి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పటిష్టం చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు తరగతి గదులలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయి, ఇంటర్మీడియట్లో డ్రాప్అవుట్స్ తగ్గించడంతో పాటు ఇక్కడ విద్యా వ్యవస్థ మరింత మెరుగయ్యే విధంగా ఏ విధంగా దోహదపడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనదే ఇంటర్మీడియట్. ఆ స్టూడెంట్ ఏ వైపు వెళ్ళాలి, అతని ఎడ్యుకేషన్ ఏ విధంగా సాగాలి అనేది ఇంటర్మీడియటే నిర్దేశిస్తుంది. అయితే 10th క్లాస్లో ఉత్తీర్ణమైన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. అందులోనూ గవర్నమెంట్ కాలేజీలలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల హాజరు ఏ విధంగా ఉంది, వీటన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ నుంచే మానిటరింగ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది. ప్రస్తుతం అయితే మనం హన్మకొండ జూనియర్ కాలేజీలో ఉన్నాం. క్లాస్ రూమ్లో లెక్చర్ ఉన్నారు. మేడం, మీ క్లాస్ అయితే డిస్టర్బ్ చేసాం, కాకపోతే ఒక మంచి కార్యక్రమం కాబట్టి చూపెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల క్లాస్ రూమ్లో కూడా ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? కొంచెం అటెన్షన్ అనేది పెరుగుతుందండి, ఫ్రమ్ మై సైడ్ అండ్ చిల్డ్రన్ సైడ్ ఆల్సో. ఆ అటెన్షన్ ఏంటి అంటే మనము అంటే కొంత మాకు ప్రైవసీ తగ్గుతుంది, కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అంటే ఫ్రీడమ్ అనేది కోల్పోయాం టీచర్లుగా, కానీ కొంత దానివల్ల లాభం కూడా జరుగుతుంది. కొంచెం మోర్ రెస్పాన్సిబుల్, మోర్ అటెంటివ్ ఉంటాము. పిల్లలు కూడా కొంచెం మరీ ఇండిసిప్లిన్గా ఉండేటువంటి కొంతమంది పిల్లలు కొంచెం చాలా సెట్ అయిపోయారు. వీఆర్ బీయింగ్ వాచ్డ్ అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండానే ఉన్నారు. అంటే స్టార్టింగ్లో 1-2 రోజులు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత ఇక మేము దాన్ని మా పార్ట్ ఆఫ్ అవర్ క్లాస్ రూమ్గానే భావించాము. ఇప్పుడేం అనిపించట్లేదు. కొంత మాకు కూడా సంతోషం ఏం అంటే మేము చేసే కృషి కాస్త పై వాళ్ళకి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మా కష్టం కూడా వాళ్ళు గమనిస్తారు. మేము ఎలా పనిచేస్తున్నామో తెలుసుకునే అవకాశం ఉంది. అది హ్యాపీగా అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే లెక్చరర్స్ మాట ఇది ఒక మంచి పరిణామమే. కొంత అటెన్షన్ కూడా పెరుగుతుంది. రెగ్యులర్గా పిల్లలు కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి పాఠాలు వినడానికి అవకాశం ఉంటుంది. క్లాసులు ఇంకొంత బాగా జరగడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. హన్మకొండ గౌడ్ జూనియర్ కాలేజీలో క్లాస్ జరుగుతుంది. ఇక్కడి నుంచే సీసీ కెమెరా ద్వారా క్లాస్ ఏ విధంగా జరుగుతున్నది అనే అబ్జర్వేషన్ కూడా కొనసాగుతుంది. సబ్జెక్టు ఏ విధంగా వాళ్ళకు విద్యార్థులకు అధ్యయనమే ఏ విధంగా బోధిస్తున్నారనే చూడటం, సేమ్ టైంలో విద్యార్థుల అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం క్లాస్లో ఉన్న ఒక క్లాస్ జరుగుతుంది. కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడుతున్నాం. అంటే లాస్ట్ ఇయర్ ఏమో సీసీ కెమెరాలు లేవు, కానీ ఈ ఇయర్ క్లాస్ రూమ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగం ఉంటుందా? స్టూడెంట్స్ కంటే నాకు తెలియదు, కాకపోతే గర్ల్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మిస్బిహేవియర్స్ అయితే కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్కి అయినా మదర్స్ ఫాదర్స్కి అయినా ఇది ఇన్ఫార్మ్ చేయడానికి ఇది బాగా అనిపిస్తుంది. సీసీ కెమెరా పెట్టక ముందు లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఉన్నప్పుడు క్లాసులో ఎంత అటెన్షన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది? ఎంత అటెన్షన్ అంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ పెట్టడం వల్ల ఫోకస్ చేస్తారు కదా, ఎందుకంటే మనం ఒకరు అబ్జర్వేషన్ కింద ఉన్నాం కాబట్టి మేము కరెక్ట్ ఉండడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. అంటే సార్ వాళ్ళు మాకు చెప్పలేదు అనకుండా ఉండదు, ప్లస్ స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కార్పొరేట్ కాలేజెస్కి దీనికి తేడా లేకుండా వాళ్ళకి సాటిగా దూసుకుపోతున్నామని మాకు అనిపిస్తుంది. ఎట్లా ఉందంటే గవర్నమెంట్ కాలేజీలను కూడా ఇట్లా చేయడం, గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా యూస్ఫుల్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్ వల్ల ఎక్కువ మనీ పెట్టి చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కానీ గవర్నమెంట్ కాలేజెస్లో చాలా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ డిసిప్లిన్ అనేది బాగా ఉంటుంది సీసీ కెమెరా వచ్చిన తర్వాత. చాలా హెల్ప్ఫుల్ అయింది సిటీ కెమెరాస్ పెట్టడం వల్ల, ఎందుకంటే ఆన్ ద టైమ్ టీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ క్లాసెస్. అండ్ ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు ఈ కాలేజ్కి పో ఆ కాలేజ్కి పో అని అన్నారు, కానీ ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ టు కమ్ ఇన్ దిస్ కాలేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైమ్, అన్నీ మంచిగా చూస్తారు. లైక్ ఈవెన్ ద ఎడ్యుకేషన్ విచ్ ఆర్ గివెన్ టు అస్ ఇస్ సో గుడ్, సో ఇట్స్ బెటర్. ఇది ప్రస్తుతం అయితే క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కొంత డిసిప్లిన్ అయితే పెరిగింది అని చెప్పుకోవచ్చు.
ఇప్పటివరకు క్లాస్ రూమ్లు చూసాం. క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటి ద్వారా విద్యార్థులు ఏమనుకుంటున్నారు, లెక్చరర్లు ఏమనుకుంటున్నారు. ప్రస్తుతం మనం కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ రూమ్ దగ్గరికి వచ్చాం. జనరల్గా స్టాఫ్ రూమ్లో అనగానే క్లాస్ లేకపోతే లెక్చరర్లు అంతా కూడా ఒక చోట కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, టైం పాస్ చేస్తారు అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళను కూడా అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ఎట్లా ప్రిపేర్ కావాలి అనే దాని మీద రివిజన్ చేసుకుంటూ ఉండే అవకాశం ఉంది. మేడం, ఈ ఇయర్ నుంచి క్లాస్ రూమ్లలో కావచ్చు సీసీ కెమెరాలు అనేది జూనియర్ కాలేజ్ నుంచి ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అది ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అనుకుంటారు? దీనివల్ల మంచి ఫలితాలే ఉంటాయి సార్. ఎందుకు అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన కృష్ణాదిత్య గారు, కమిషనర్ గారు మంచి పనులు కొత్తవి ఈ విధంగా సీసీ కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని అంతా కూడా అనునిత్యం 24 అవర్స్ వాళ్ళు అక్కడ మనం ఏం చేస్తున్నాం ఏంటనేది చూస్తూ ఏ కాలేజ్లో ఎలా జరుగుతుంది అనేది చూస్తూ మంచి రిజల్ట్స్ రావడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని మేమందరం అనుకుంటున్నాం సార్. చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంది సార్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. దీనివల్ల స్టూడెంట్లు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్లీ అంటే స్టూడెంట్ ఒక స్కూలింగ్ అయిపోయి కాలేజ్కి రాగానే ఒక అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉంటాడు. ఎంతసేపు టీచర్ కంట్రోల్ చేయడం అనేది కాకుండా వాళ్ళు ఒక సెల్ఫ్ డిసిప్లిన్డ్ వేలో సెల్ఫ్ మేనర్లో ఉండడానికి డెఫినెట్గా ఇది టీచర్కి చాలా సపోర్టింగ్ ఉంటుంది. పిల్లల పట్ల అవేర్నెస్ ఎక్కువ మనం చేయాలి సార్. చదువుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది మనం చెప్పగలిగితే వాడు కూడా ముందుకు వచ్చి బాగుంటుంది. తర్వాత ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పుడు ఇంజనీరింగ్ ఫ్రీ అని పెట్టారు కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఉపయోగించుకుంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నిటి కూడా ఉపయోగించుకుంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా. క్లాస్ రూమ్లో కావచ్చు వీటన్నిటితో ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి సార్? ఇప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అనగానే కొద్దిగా చాలా భయం ఉంటుంది. ఇదివరకు కొద్దిగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయరు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఎప్పటికీ క్లాసు రూమ్లో ప్రిపరేషన్ కానీ ఏదైనా ఒకటి జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర పర్యవేక్షణ ఉండడం అనేది చాలా మంచిదే. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు కూడా వాళ్ళు అటెన్షన్ పెరుగుతుంది, క్రమశిక్షణతో తరగతులు గదులు వింటారు. అదేవిధంగా క్లాస్ టైం టు టైం అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ విని వాళ్ళకు మంచి విద్యను ఆర్జించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ మధ్యగా సీఎం గారు తీసుకున్న నిర్ణయము చాలా శుభపరిణామం. లెక్చరర్లు అయితే స్వాగతం చెప్తున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామమే. విద్యార్థులను వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తమకు మరింత అవకాశం కల్పించినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో ఇప్పుడు సీసీ కెమెరాల అబ్జర్వేషన్లోనే ఉంది. తరగతి గదుల నుంచి మొదలు పెడితే అంతా కూడా అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. సేమ్ టైంలో ప్రిన్సిపల్ రూమ్లో కూడా దీన్ని మానిటరింగ్ చేస్తారు. ఈ విధంగా స్క్రీన్ మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. స్క్రీన్ మీద క్లాస్ ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా చెప్పాలనేది రివిజన్ చేయడానికి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ క్లాస్కు వెళ్ళకపోతే ఏదైనా లేట్ అయినా కానీ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ నుంచే క్లాస్ రూమ్స్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఎంత మేరకు ఫలితాలు ఇస్తాయి అనుకుంటున్నాను? ఓకే సార్, గతంలో అంటే ఈ ఎగ్జామ్స్ బిఫోర్ ఐపీకి ఈ కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎగ్జామ్స్ యొక్క పర్సంటేజ్ పెంచడానికి చాలా ప్రయత్నం చేశాడు. తనకి వంతుగా మేమందరం కూడా కృషి చేసి ఎగ్జామ్ రిజల్ట్ పెంచడానికి ప్రయత్నం చేశాం. ఆయన నెక్స్ట్ ఏం చేశాడంటే ఎగ్జామ్స్ ఐపీ రిజల్ట్స్ వచ్చాక ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ సమ్మర్లో తీసుకోమన్నారు, అవి కూడా తీసుకున్నాం. రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ తన అధీనంలో ఉంది కాబట్టి ఈ యొక్క రివ్యూ మీటింగ్, విద్యాశాఖ మీద రివ్యూ మీటింగ్ చేసినప్పుడు తను మెయిన్గా స్ట్రెస్ చేసింది ఏంటంటే తెలంగాణలో ఈ డ్రాప్అవుట్స్ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్లో డ్రాప్అవుట్స్ బాగా అవుతున్నారు. సో దీని మీద మీరు శ్రద్ధ పెట్టాలని చెప్పేసి విద్యాశాఖ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికోసం ఆయన ఏమన్నారంటే ఈ యొక్క బడ్జెట్ గురించి మీరు ఆలోచించకండి, మీకు ఏది కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా శాంక్షన్ కూడా చేశారు. సో తదనుగుణంగా మా యొక్క కమిషనర్ గారు ఏం చేశారంటే వినూత్నమైన రీతిలో ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలలో కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానం ఏమిటంటే క్లాస్ రూమ్స్లలో ఈ యొక్క కెమెరాలను ఇన్స్టాల్ చేయడం.
సరే అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాలు పెడతారు, ఒకటేమో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా చేస్తున్నారు, అబ్జర్వేషన్ చేస్తున్నారు అనేది అక్కడి నుంచి కూడా మీకు సూచనలు రావడానికి అవకాశం. సేమ్ టైంలో మీరు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏ విధంగా చూస్తారు? ఒకవేళ ఆ క్లాస్ రూమ్స్లలో స్టూడెంట్స్ని కూడా మీరు పర్సనల్గా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందా? కంపల్సరీగా పిల్లలు ఖాళీగా ఉన్నా వెంటనే అటెండర్స్ ద్వారా స్టాఫ్ రూమ్కి పంపించి పలానా రూమ్ ఉంది, ఖాళీ ఉంది అని పంపించే వీలుంది, వెసులుబాటు ఉంది. రెండవది, ఆ క్లాస్లో ఏదైనా డిస్టర్బ్ ఉండి లెక్చరర్ కంట్రోల్ లేకున్నా కూడా ఆ యొక్క లెక్చరర్ని మళ్ళీ పిలిపించి అడిగే వెసులుబాటు ఉంది. ఇంకొకటి ఏమిటి అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ప్లస్ ఈ విండో ద్వారా ప్రిన్సిపాల్ ఓన్లీ చూడడం కాదు, ఈ కెమెరాలో ఏమిటి అంటే హై రిజల్యూషన్ వాయిస్ కూడా పెట్టారు కాబట్టి ఆ వాయిస్ ద్వారా రియల్గా వాళ్ళు క్లాస్ చెప్తున్నారా లేదా ముచ్చట్లు పెడుతున్నారా, అంటే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారా, ఆ సబ్జెక్ట్ టీచ్ చేస్తుందని క్రాస్ చెక్ చేసి కూడా ప్రిన్సిపాల్కి వీలుంది. ఆల్రెడీ చేంజెస్ కనిపిస్తున్నాయి. విజిలెంట్ అయ్యారు, లెక్చరర్స్ విజిలెంట్ అయ్యారు, పిల్లలు విజిలెంట్ అయ్యారు. ప్లస్ అడ్మిషన్స్ కూడా ఇది పెరగడానికి దోహదం చేసేది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేది వెళ్ళింది కాబట్టి ఈ ఇయర్ గత సంవత్సరం కంటే అధికంగా అడ్మిషన్స్ ఈ కాలేజీలో జరిగినాయి. సో ఇది ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ, ప్రభుత్వ కాలేజీలన్నీ ఇప్పుడు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయి. లెక్చరర్లు ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు, విద్యార్థులు ఏ విధంగా పాఠాలు వింటున్నారు, డ్రాప్అవుట్స్ లేకుండా చూడడం, వాళ్ళను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి బేస్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ను మరింత పునాది పటిష్టం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలన్నీ కూడా తరగతి గదులతో సహా ఇప్పుడు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవి సత్ఫలితాలు ఇవ్వాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.